అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ పెద్ద చెరువు ప్లాట్లను ముంచేసిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 సర్వే నెంబర్లలో 5,000 మంది బాధితులు ప్లాట్లను కొనుగోలు చేశామని, నీటితో నిండి తమ ప్లాట్లు కనిపించకుండా పోయాయని బాధితులు విలేకరుల సమావేశంలో నిర్వహించారు. 1985 సంవత్సరంలో ప్లాట్లను కొనుగోలు చేశామని, అప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు 93.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, నేడు 460 ఎకరాలుగా ఎలా అయిందంటూ బాధితులు ప్రశ్నించారు. ఎంతోమంది చెరువులను కబ్జా చేస్తుంటే ఈ ప్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందని, తమకు న్యాయం ఎవరు చేస్తారని అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తమ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా చెరువుకు ఉన్న తూములను ప్రారంభించి మా ప్లాట్లను మాకు ఇప్పించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు తమ సమస్యను పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వమైనా తమ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ బాధితుల తరఫున నేను మాట్లాడుతున్నాను. చాలా తక్కువగా మాట్లాడతాను. సమస్యని బాగా మా చైర్మన్ గారు ఎన్ సత్యనారాయణ గారు వివరించారు. వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మానందరావు గారు వివరించారు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో. తర్వాత విజయ్ కుమార్ రెడ్డి గారు మొత్తం అంతా చెప్పారు. మళ్ళీ అది రిపీట్ చేయదలుచుకోలేదు. జరిగింది ఏమంటే, ఈ బాధితులంతా కూడా 1985లో కొన్నవాళ్ళు. ఆ రోజు అమౌంట్కి ఎంత వాల్యూ ఉందో ఈరోజు కూడా అమౌంట్కి అంత వాల్యూ ఉంది. ఈరోజు ప్రతి ప్లాటు కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంది. కానీ మేమే అంత ఎదగలేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. దీని కారణాలు మీరు చెప్పారు. మా ముగ్గురు సీనియర్స్ అందరూ కూడా చెప్పారు. గవర్నమెంట్ అలసట, తర్వాత కబ్జాదారులు, ఈ 93.5 ఎకర్స్ నుంచి 460 ఎకర్ల వరకు ముప్పు గురవడం. గవర్నమెంట్ చాలా మందికి మేము పేదలకు సాయం చేస్తాము, ప్లాట్లు ఇస్తాము అక్కడ లేని వరకు అంటున్నాం. మేము గవర్నమెంట్ కోరుతుందంటే అయ్యా మాకు ప్రత్యేకంగా అవసరం లేదు, మా ఉన్న వాటిని కాపాడి ఇవ్వండి, మా ప్లాట్లను మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాం అందరము. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వైజ్గా అందరూ మేము ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ తిరిగాము. సమస్య తెలియదు అనే వాళ్ళు ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి తెలిసి ఈ సమస్య ఏంటి అనేది. మరి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదో మాకు అదే అర్థం కావట్లేదు. మా పోరాటం ఇంత దూరం వెళ్తున్నా సరే ప్రతి ఒళ్ళు కదలికి వస్తుంది. కానీ అందరు మాతో ఫేవర్గా మాట్లాడుతున్నారు. అవి మీవే, ఆ ప్లాట్లు మీవే, ఎప్పటి నుంచైనా మీవే అవుతున్నాయి అంటున్నారు. కానీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, ఆ తూములు ఎందుకు ఓపెన్ చేయట్లేదు, వాళ్ళకు ఉండే ప్రెషర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఇన్నిసార్లు వాళ్ళ సైడ్ వెళ్ళిన తర్వాత కూడా సమస్య ముందుకు వెళ్తుంది. కానీ మీడియా ఒక్కటే మేము ఇప్పుడు నేను నమ్ముతుంది ఏంటంటే ఇప్పుడు మీడియానే నమ్ముకుంటున్నాం ప్రత్యేకంగా. ఎందుకంటే అది కొత్త చెరువు, కొత్తగా ఏర్పడినటువంటి చెరువు. ఈ పెద్ద చెరువుకి అలుగు ఎప్పుడో ఉండేది, దాన్ని మూసేశారు. వర్షాలు లేకుండా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇన్ని డిపార్ట్మెంట్లు ఉండి చీమ చిటుక్కుమన్నా పరిగెట్టి వచ్చిందనేసి ఏం జరుగుతుంది అని చేసేటువంటి ఇరిగేషన్ వారు ఇంత పెద్ద చెరువుకి అలుగు తీసేస్తే పట్టించుకోవడం లేదు. ఈ నీళ్ళు ఎలా పోతాయని మీరు అనొచ్చు. అవి మొత్తం నిండి బ్యాక్ వాటర్ వచ్చి మా ప్లాట్లన్నీ ముంచేస్తూ వెనక్కి తిరిగి అవతల కొత్త చెరువు అనేటువంటి చిన్న చెరువులోకి పోయి అటు నుండి అలుగులు నుండి పోతున్నాయి. ఈ ఆ చెరువు వేరు, ఈ చెరువు వేరు. రెండు చెరువులు కలిపి ఒక FTL కుట్రపూరితంగాను దీన్ని చేసి ఏ విధంగా మమ్మల్ని నష్టపెడుతున్నారు. ప్రధానమైనటువంటి సమస్య. ఇకపోతే మా ప్లాట్లు FTLలో ఉన్నాయని అంటున్నారు. FTL కాదండి, ఇరిగేషన్ గారు చాలా చక్కగా చూడవచ్చు. బాగోగులకి ఉపయోగపడతాయి. తర్వాత కుమార్తెల యొక్క పెళ్లిళ్ళు చేసుకుంటానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇక్కడ ఈ అమీన్పూర్ ప్లాట్లలో మేము తీసుకుంటాం జరిగింది. మా యొక్క మొత్తము 35 సంవత్సరాల సర్వీసు అంతా కూడా వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా ఇక్కడ ధారాదత్తం చేయడం జరిగింది. కానీ మేము కొనుక్కున్నప్పుడు ఈ చెరువులో ఇన్ని నీళ్లు లేవు. తర్వాత నో FTL అనేటువంటి వినాదమే లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ మాకు సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయబడినటువంటివి. అప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ అభ్యంతరం ఉంటే అప్పుడు మా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే గవర్నమెంట్ వాళ్ళు అబ్జెక్షన్ చేయవలసింది. కానీ మమ్మల్ని అందరినీ కూడా మోసపూరితముగా, కుట్రపూరితముగా ఈ యొక్క బోన్లోకి ఇరికించి ఇప్పుడు ఈ FTL అనేటువంటి కొత్త వినాదాన్ని తీసుకొచ్చారు. సహజంగా ఎక్కడైనా కానీ జరిగేది ఏంటంటే చెరువును పూడ్చి కబ్జా చేస్తారు.